ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో 2021 సంవత్సరం ఇక మనకంటే ఎవరికి రాదు. ఇక్కడ ఉన్నటువంటి మనకెవరికి కూడా 2021 సంవత్సరం అయితే రాదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంతకుముందు మన జీవితాలు, ఇప్పుడు మన జీవితాలు, లేదా ఇంతకుముందు మన శరీరాలు, ఇప్పుడు మన శరీరాలు చూసుకుంటున్నప్పుడు చాలా తేడాలు వచ్చేస్తున్నాయి కదా. మా పాప అంటుంది, డాడీ నీ చేతులు ఏంటి డాడీ, ముడతలు వచ్చాయని. నాకేం కనబడలేదు, పెద్దగా కనబడలేదు, కానీ మరి మా పాపకి ఎందుకు అనిపించిందంట. నువ్వు ఓల్డ్ అయిపోతున్నావు డాడీ అంటుంది. సో తప్పదు, ఎవరైనా సరే వయసు పెరుగుతూ ఉంటుంది, రైట్. 2021 సంవత్సరం ఇలాంటి ఈ మనోరు స్టార్ట్. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి డిసెంబర్ 31 ఎన్నో చూడడం జరిగింది. మరొక నూతనమైనటువంటి 31 నైట్ని చూడడానికి దేవుడు చూపించిన మహాకృపకు దేవునికి నాకు నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ మధ్యకాలంలో నేను ఒక కార్టూను ఫోటోను చూశాను. అది బహుశా మీలో చాలామంది చూసుంటారు. నాకు ఎవరో సహోదరులు వాట్సాప్లో పెట్టడం జరిగింది. అందులో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒక గాడిద మీద వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆ కార్టూన్ ఫోటోలోనే కొంతమంది మనుషులు, ప్రజలు, అరే చూడరా, ఇద్దరు దున్నపోతల్లో ఎక్కేసి ఆ గాడిదని ఎంత బాధపెడుతున్నారో అనేసి అన్నారండి. అంటే నెక్స్ట్ ఫోటోలోనేమో భర్త దిగిపోయి భార్యని గాడిద మీద ఎక్కించి నడుస్తూ ఉంటాడు. వీడు చూడరా ఎంత పిచ్చాడు, అలా ఆవిడనేమో గాడిద మీద ఎక్కించి నడుస్తున్నాడు, ఇంట్లో పెత్తనం అంతా ఈవిడదేనేమో అని అనుకున్నారు ప్రజలు. లాభం లేదురా బాబు అనుకుని ఇతను ఏం చేశాడు, నెక్స్ట్ ఫోటోలో భార్యని కింద దించేసి ఇతను గాడిద మీద వెళ్తున్నాడు, భార్య నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే బుద్ధి జ్ఞానం ఉంది రెడ్డికి, అసలు ఇటు బుద్ధి జ్ఞానం ఉందంటారు అసలు ఇడికి. ఎవరైనా భార్యను నడిపించి భర్త బండి మీద ఎక్కుతారా, వాహనం మీద ఎక్కుతారా, ఇది చూడరా, కనీసం ఆడవాళ్ళంటే కనీసం గౌరవం లేదురా అని అనే మాట వింటాడు మళ్ళీ భర్త. ఇదేమిట్రా బాబు, గాడిద మీద వెళ్ళినా కోపమే, ఇద్దరు కలిసి వెళ్ళినా కోపమే, పోనీ ఏదో త్యాగం చేసేసుకొని భార్యను గాడిద మీద నడిపించిన బాధే. సో మరి నా భార్యను నడిపించి నేను ఎక్కిన ప్రజలకు బాధే, ఇంకేం చేయాలరా బాబు అని చెప్పేసి సరే ఓ పని చేద్దామని చెప్పి ఈసారి ఇద్దరు దిగిపోయి గాడితో పాటు నడుస్తూ ఉన్నారు. ఎంత పిచ్చోళ్ళు రేరు, ఆ గాడిద ఎందుకోసం ఉందిరా, గాడిద మీద ఎక్కడం కోసం కదరా, ఎంత పిచ్చోళ్ళు చూడరు, ఎంత బుద్ధి లేని బుర్ర తక్కువ వీళ్ళు. గాడిదని ఖాళీగా నడిపిస్తే వీళ్ళు దాంతోపాటు నడుస్తున్నారా అని అన్నారంట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, మనుషుల్ని మనం ఏమి చేసినా ఇంప్రెస్ చేయలేము. అర్థమవుతుందండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఒక తోటమాల కనబడతాడు, ఒక ఫిగ్ ట్రీ కనబడుతుంది, అనగా అంజూరు చెట్టు కనబడుతుంది. దానికి 3 సంవత్సరాల పాటు కూడా మరి ఎరువు వేసి నీళ్లు పోసి చాలా దానికి సపరలు చేస్తాడు, కానీ అది ఏమాత్రం కూడా ఫలించకపోవడం వలన మరి ఈ తోట యజమాని ఎవరైతే ఉంటారో అతను మరి ఆ తోటలో ఆ చెట్టులో ఫలాలు చూడాలని ఆశపడితే ఫలాలు కనబడవు.
అయితే ఆ చెట్టుని నరికించేయాలంటే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ తోటమాలి ఆ యజమానిని బ్రతిమలాడుతున్నట్లుగా ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దాం అని చెప్పడం అనేటువంటిది మనకి అక్కడ ఆ సందర్భంలో ఆ యొక్క వాక్య భాగంలో కనబడుతుంది. ఇందులో తోటమాలి ఎవరు అంటే ఒక ఉపమానం సూచనప్రాయంగా చెప్పబడినటువంటిది. అందులో తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటే, తోట యజమాని తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఈ యొక్క తోటమాలి సాదృశ్యం అయితే, తోట యజమాని తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. అంటే పరలోకంలో ఒక సంఘర్షణ అనేటువంటిది జరుగుతుంది. ఎవరిని గురించి అంటే నిన్ను గురించి నన్ను గురించి ఒక సంఘర్షణ అనేటువంటిది జరుగుతుంది. తోట యజమాని అంటున్నాడు, ఇంకా చాలు, ఇంతవరకు టైం ఇచ్చాను నేను, ఇంకా నేను టైం ఇవ్వదలుచుకోలేదు. తోటమాలి అంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం. సో ఇది మన గురించి పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భం. ఇది దేని గురించి చెప్పబడినటువంటి సందర్భం అంటే, మనము మారు మనస్సు పొందాలి అనేటువంటి ఆలోచనతో కూడినటువంటి ఒక సందర్భం అది. ఇక్కడ 13వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లను వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలనని, ఈ భూమి ఏల వ్యర్థమైపోవలను. అంటే ఈ భూమి మీదకి మనల్ని దేవుడు ఒక మనిషిగా తీసుకొచ్చాడంటే, దేవునికి మనందరిని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం అనేటువంటిది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ పేర్ల చేత అయితే మనం పిలువబడుతున్నామో, మనందరి గురించి కూడా ఒక ప్రత్యేక సంకల్పం దేవుడికి ఉంది. మనందరం కూడా ఒక ప్రత్యేకమైన పనికి దేవుని కొరకు ఉపయోగపడాలి, లేదా ఒక మంచికి ఉపయోగపడాలి అనే సంకల్పం ఉంది. ఒకవేళ అలాగ ఉపయోగపడలేకపోతే మనము భూమికి భారము అనేటువంటి విషయం క్లియర్ కట్గా ఇక్కడ సూచనప్రాయంగా చెప్తున్నాడు. ఈ చెట్టును పెట్టి ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలను. మానవ జీవితం అందులో మరి క్రైస్తవునిగా, క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలంగా, యేసు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా కలిగినటువంటి బిడ్డలముగా ఎప్పుడైతే ఆయనలోనికి మనం బాప్తిసం పొందామో, ఆయన రక్తంలో కడగబడ్డామో, మనల్ని గురించి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మనం దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులంగా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులముగా మనల్ని మనం కనపరుచుకోవాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. సో ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఆ చెట్టు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సి ఉంది? ఆ తోట యజమానిని ఇంప్రెస్ చేయాల్సి ఉంది, అవునా? ఆ తోట యజమాని ఆ చెట్టు వైపు చూస్తున్నాడు, కానీ పళ్ళు కనబట్టలేదు. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, ఆశగా చూస్తున్నాడు, కానీ కనబట్టలేదు. 3 ఏళ్ళ నుంచి కూడా ఛాన్స్ ఇస్తున్నాడు, అయినా కనబడలేదు. కానీ ఇంకా దాన్ని నరికేయాలంటే ఆలోచనకు వచ్చేసాడు. సో దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, మనం మనుషుల్ని ఇంప్రెస్ చేయడం వలన వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఈ యొక్క సందర్భంగా మన పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేది ఏంటంటే, మనుషులు ఈరోజు ఎంతసేపు కూడా మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనేటువంటి ఆలోచనతోటే వెళ్తూ ఉన్నారు. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేకపోతున్నామంటే, దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే, మనము మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనేటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాం.
మనుషుల్నే ఇంప్రెస్ చేయాలి, మనుషుల్ని మెప్పించాలి అనే ఆలోచనతో వెళ్ళినంత కాలము దేవుణ్ణి ఎప్పుడు కూడా మెప్పించలేం మనం. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాగని మనుషులంటే ప్రేమించకూడదని కానీ, మనుషులంటే గౌరవం ఇవ్వకూడదని కానీ, మనుషులు ఎదుట మన మంచి క్రియలను కనపరచకూడదని కాదు అర్థం. కానీ మన ఆలోచన, మన జీవితం చాలా చిన్నది, చాలా స్వల్పమైనది మన జీవితం. ఆ స్వల్పమైనటువంటి మన జీవితంలో దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి మనకు అసలు సమయం లేదు. నేను చెప్పాలంటే మనకి ఇవ్వబడినటువంటి కొంచెం సమయంలో దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి అహర్నిశలు కూడా మనం కృషి చేస్తూ ఉండాలి. కానీ మనుషుల్ని మనం ఇంప్రెస్ చేయాలని ప్రయాస పడుతున్నంత కాలము కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఇంప్రెస్ చేయలేము. దేవుడు మన యందు ఆనందించలేడు. దానియేలు ఆ యొక్క బబులోను కోటలో ఉన్నప్పుడు దానియేలుకు ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వబడింది. తనకి పదవి ఉన్నంత కాలం కూడా రాజుని ఇంప్రెస్ చేయాలని ఎప్పుడు ఆలోచన చేయలే. ఇది జాగ్రత్త గుర్తుంచుకోవాలి. రాజుని ఇంప్రెస్ చేయాలని ఎప్పుడు ఆలోచన చేయలేదు. అది ఎలా చెప్పగలుగుతామంటే, రాజును కానీ ఇంప్రెస్ చేయాలని ఆలోచన చేసినట్లయితే ఎప్పుడూ రాజుకు అనుకూలమైనటువంటి పనులు చేసుకున్నట్టు ఉండేవాడు. సో రాజుగారు చెప్పేటువంటి పనులను చేస్తున్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, ఆ రోజు రాజుగారిని ఇంప్రెస్ చేయడానికి అవకాశం లేదు. సో జనం అంతా కూడా రాజుగారిని ఇంప్రెస్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ దానియేలు మాత్రం రాజుగారిని ఇంప్రెస్ చేయట్లేదు. ఏంటి జనమంతా? కొంతకాలం రాజే దేవుడు, రాజు తప్పించి ఇంకొక దేవుడు లేడు, ప్రజలందరూ కూడా రాజుగారినే దేవుడిగా కొలవాలి, రాజుగారికే దేవుడిగా భావించి ప్రార్థన చేయాలి, రాజుగారికే మొక్కాలి, ఇంకొక దేవుడికి ఎవరికి మొక్కకూడదు అనేటువంటి ఒక ఆర్డర్ జారీ చేయించారు. రాజుగారికి ఈయన బాధ్యతగా రాజుగారు చెప్పినటువంటి పనులు చేయాలి. కానీ ఇప్పుడు రాజుగారు వేసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ ప్రకారం కానీ ఒకవేళ దానియేలు చేస్తే అతడు దేవుని సంతోషపరచలేడు. ఇప్పుడు దానియేలు దేవుని సంతోషపరచాలా, రాజుగారిని సంతోషపరచాలా? సో దానియేలు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఐ జస్ట్ వాంట్ టు ఇంప్రెస్ మై హెవెన్లీ కింగ్, నాట్ దిస్ ఎర్త్లీ కింగ్. ఈ భూమికి రాజు అయినటువంటి ఈ రాజును నేను సంతోషపరచను, పరలోకపు రాజు అయినటువంటి దేవాది దేవుని మాత్రమే సంతోషిస్తానని చెప్పేసి దినముకు ఎప్పటిలాగే ముమ్మారు యెరూషలేము వైపుకు తన కిటికీలు తీసివేసి అతడు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే అలా ఇంప్రెస్ చేయనటువంటి కారణం చేత దానియేలుకు కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడు కూడా కష్టాల నుంచి దేవుడు విడిపించడమే కాదు, దానియేలును ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి స్థానానికి దానియేలుని హెచ్చించాడు. షూషను కోటలో ఎస్తేరు ఉంది. అంతవరకు కూడా మొర్దెకై సమక్షంలో చక్కగా ప్రార్థనా పరురాలుగా ఎదిగినటువంటి ఎస్తేరు ఇప్పుడు రాజుగారి యొక్క భజనలో మునిగిపోయింది. రాజుగారు ఎప్పుడు మళ్ళీ నన్ను పిలుస్తారా, రాజుగారి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తానా, రాజుగారిని నేను ఎలా ఇంప్రెస్ చేస్తానా, అవతల ఇతర రాణుల కంటే ఇతర వ్యక్తుల కంటే నేను ఎలా ఇంప్రెస్ చేయాలి అనే దాని మీద తలమునకలైపోయింది. అంతవరకు కూడా యూదులు రక్షణే నా ధ్యేయం, నాతో పాటు దేవుని ప్రజలైనటువంటి యూదుల్ని రక్షించాలి, నాతో పాటు నా ప్రజలందరూ కూడా దేవుని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వారికి ఏ కష్టం కలగకూడదు. ఆ విషయం కోసమే పితరుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, పితరుల నుంచి ప్రయాసపడుతున్నారు. ఎస్తేరు కూడా అలాగే ప్రార్థన చేసింది. అంత ప్రార్థన పరులైనటువంటి ఆమె షూషను కోటలోకి వెళ్ళేసరికి ఏమైందంటే,
ఆమె యొక్క పరిస్థితి అంతా మారిపోయింది. నా దేవుణ్ణి ఎప్పుడు చూస్తాను, నా దేవుణ్ణి ఎప్పుడు కలుసుకుంటాను, నా దేవుణ్ణి ఎప్పుడు భజన చేస్తాను, నా దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నా దేవుని చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చగలుగుతాను, ఇటువంటి ఆలోచనలన్నీ మానేసింది ఆవిడ. రాజుగారి భజనలో పడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది మీ ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే మీరున్నటువంటి పని స్థలాల్లో కావచ్చు, లేకపోతే మీరున్నటువంటి గృహాల్లో కావచ్చు, ఎవరి భజనలో పడిపోయారు, ఎవరిని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున మనకి ఇల్లులు అద్దెకి ఇచ్చినటువంటి ఓనర్లని ఇంప్రెస్ చేయాలనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు, లేకపోతే పొమ్మంటాడు అని భయం. ఇంప్రెస్ చేయడం అంటే ఏం చేస్తాం? సింపుల్గా ప్రార్థన మానేస్తాం. హల్లెలూయా స్తుతి, నెమ్మది పాడండి రా. ఏంటి మమ్మీ నెమ్మది పాడండి రా, ఓనర్ చూసేటట్టు తగిలేస్తాడు రా. నువ్వెవరిని ఇంప్రెస్ చేస్తున్నావు? ఓనర్ని ఇంప్రెస్ చేస్తున్నావు ఆటోమేటిక్గా. పాడితే దేవుడిని ఇంప్రెస్ చేస్తావు, పాడకుండా ఉండి పాడడానికి భయపడితే నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేస్తున్నావు. ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా ఆ ఇంట్లోనే ఉండిపోవడం కోసం ఓనర్ని ఇంప్రెస్ చేస్తున్నావు. సో అది కాదు. సో ఒక స్థానం ఇచ్చారు, అమ్మో నాకు ఈ ఆఫీసర్ గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు, ఆయన ఏం చెప్పితే అదే, ఎలా చెప్పితే అదే. క్రైస్తవుడు అలా బ్రతకూడదు. వాళ్ళని ప్రేమించాలి, వారు చెప్పింది చెయ్యాలి, కానీ పరిధులు దాటకూడదు. వాళ్ళని పరిధులు దాటనివ్వకూడదు. మన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాటి విషయంలో పరిధులు దాటితే, ఫర్ ఎగ్జాంపుల్, ఏంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు అంటారు. ఉపవాసం అండి వేళ, నా దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు ఉపవాసం చేయడానికి వీల్లేదు అంటారు. ఆడికి ప్రాబ్లం నాకు తెలియ అడుగుతాను. ఆడికి చేయాల్సిన పని కదా సార్. మీకు ప్రాబ్లం ఏంటి? మీ పని నేను చేసి పెడతాను. నేను ఉపవాసం ఉన్నది నా వ్యక్తిగత విషయం చెప్పాలి. క్రైస్తవులు అనేటువంటి వారు చెప్పాలండి. చెప్పకపోవడం వలన వినరు. చెబితే ఏమో తెలుసా, మనం చెబితే వినడు. రైట్? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇవాళ శుక్రవారం కదా, అవును సార్, సరే ఇవాళ ఫాస్టింగ్ అనుకుంటాను కదా, అవును సార్, మరి మీరు వద్దన్నారు కదండి, సర్లే ఫాస్టింగ్ చేసుకో, పర్వాలేదు కానీ పని చేసుకో అంటాడు. ఎందుకు తెలుసా? 4 తగులుతాడికి, ఎక్కడ తగలాలో అక్కడ తగిలేస్తే. అలా తగలకపోవడం కారణం ఏంటి తెలుసా? మనం బలంగా ఉండకపోవడం వల్ల. దానియేలు ఎప్పుడైతే అంత బలంగా ఉన్నాడో చాలా రిఫ్లెక్షన్స్ వచ్చేసాయి కింగ్కి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. షూషను కోటలో ఉన్నటువంటి ఎస్తేరు ఇంకా రాజుగారి భజనలో మునిగిపోయింది కదా. రాజుగారు ఎప్పుడు కనబడతారు? రాజుగారి కంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాజుగారు ఇతరుల అమ్మాయిల కంటే ఎక్కువ నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. ఇతర అమ్మాయిల కంటే చీర చాలా జాగ్రత్త కట్టాలి. ఇతర అమ్మాయిల కంటే చాలా నాజూగ్గా ఉండాలి. ఇతర అమ్మాయిల కంటే సౌందర్యంగా ఉండాలి. ఇతర అమ్మాయిల కంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఎంతసేపు నేను ఏం చేస్తే రాజు నన్ను చూస్తాడు, నేనేం చేస్తే రాజు నన్ను అతిగా ఇష్టపడతాడు అనేటువంటి దాని మీద నిమగ్నం అయిపోయి ఉంది ఎస్తేరు. వచ్చేసిన సమస్య, ప్రాబ్లం అక్కడ చూసుకోండి. మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మన మీదకు ఉపద్రవం వచ్చేస్తుంది. సరే ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం వచ్చినప్పుడు మొర్దెకై పంపిస్తాడు, అమ్మా యూదులు నశించిపోవడానికి, యూదులు నశించిపోయేటువంటి పరిస్థితికి వచ్చారు, నువ్వేదో చెయ్యి రాజుతో మాట్లాడి. అయ్య బాబోయ్, పిలవకుండానే రాజుగారి దగ్గరికి వెళ్తే ఎవరైతే రాజదండం చూపిస్తాడో వాళ్ళు తప్పిస్తే ఎవరూ బ్రతకరు, నన్ను క్షమించండి, నేనేమీ చేయలేను అని చెప్పేసి కబురు పంపించింది ఆమె. సో మొర్దెకై స్ట్రాంగ్ వార్నింగ్ పంపిస్తాడు. నువ్వు దేనికోసం వచ్చావో ఆ పని కానీ నువ్వు మర్చిపోతే
నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలో వారిని ఇంప్రెస్ చేయకుండా ఇంకా ఎవరినో ఇంప్రెస్ చేస్తే నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, అది కుదరదు, నీ మీదకి ఉపద్రవం వస్తుందని అతను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు అంటుకుంటుంది, నేను ఎందుకోసం వచ్చాను, తన నా విషయంలో దేవుని చిత్తం ఏమిటి అని ఎస్తేరు ఆలోచించి, అప్పుడు గాడ్ కింగ్ని కాదు నేను ఇంప్రెస్ చేయాల్సినటువంటిది, హెవెన్లీ కింగ్ని నేను ఇంప్రెస్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఉపవాసం చేసి అక్కడ ఉన్నటువంటి తన పరివారం అంతటి కూడా ఉపవాసం చేయించి దేవుని యొక్క రక్షణను గెలుచుకుంది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈరోజు ఇంప్రెషన్ ఎక్కడ చూసినా మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనేటువంటి ఆలోచనతోటే వెళ్ళిపోతున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి. ఈ రోజున కుటుంబాల్లో ఆరాధనలు తగ్గిపోయాయి, కుటుంబాల్లో దేవుని గురించిన మాటలు తగ్గిపోయాయి, కుటుంబాల్లో దేవుని గురించి ఆరాధనలు తగ్గిపోయాయి. మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి. ఆదివారం ఎందుకు రాలేదంటే మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి. ఆ వివాహానికి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి. నీకు ఈ వివాహం జరగాలంటే ముహూర్తం చూడాలి, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలి. మేము చూడం అని చెప్పలేకపోతున్నాం. ఈ రోజున మనుషు సంబంధమైనటువంటి ఆచారాలు ఆచరించాలి. ఆ ఆచరణలతో మనం వెళ్ళిపోతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వెళ్ళిపోతున్నాం. చాలామంది జీవితాలు ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా బహుశా ఇంకా ఆచారంలో ఉండొచ్చు. దేవుని ఇంప్రెస్ చేయలేకపోతున్నారేమో, మనుషులు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారేమో. అక్కడ చెట్టు దేవుణ్ణి తన యొక్క యజమాని ఇంప్రెస్ చేయలేకపోతుంది. ఆ యజమాని అంటున్నాడు ఇంకేసేద్దాం. సెకండ్ వేవ్లో బహుశా మనం కూడా ఎగిరిపోవాల్సిందేమో. అప్పుడు దేవుడు మన కోసం అడ్డుపట్టాడు అనుకుంటాను. అయ్యా ఇంకో థర్డ్ వేవ్ చూద్దాం, థర్డ్ వేవ్ వరకు చూద్దాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మన అందరి విషయంలో ఎవరి విషయంలో అన్నాడేమో దేవుడు, తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఫస్ట్ వేవ్లో మన కోసం యేసు ప్రభువారు ఇంటర్సీడ్ అయ్యి ఉండొచ్చు. అలాగే సెకండ్ వేవ్లో చాలామంది వెళ్ళిపోయారు, మనం మిగిలిపోయాం. ఒకవేళ బహుశా ఇంకా అవకాశం ఇద్దాం. ఇక్కడ ఎవరి గురించైనా ఒకవేళ ఇంకొక అవకాశం ఇద్దామని ఈ సంవత్సరం 2021 దేవుడు వదిలేసాడేమో. అక్కడ క్లియర్గా ఉంది ప్రియమైన వాళ్ళారా, భూమికి ఏమిటంటే అది భూమి వ్యర్థమైపోతుందంట. వ్యర్థమైనటువంటి మనుషులు ఉండడం ఇంకా దేవుడికి ఇష్టం లేదు. భూమి వ్యర్థమైపోతుందంట. అంటే ఈ భూమి మీద నీవు నేను ఉన్నామంటే ఏదో ఒక మేలుకరంగా మనం ఉండాలా, ఏదో ఒక మంచి కోసం దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. మనల్ని ఎవరెవరినో ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాం, మనుషులు ఎవరినో ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాం. కొంతమంది నాయకులు ఇంప్రెస్ చేయాలనేటువంటి ఆలోచనతో దేవుడు ఉండడం వాళ్ళకి ఏమీ ఉండదక. భర్తని ఇంప్రెస్ చేయాలని భార్యని ఇంప్రెస్ చేయాలని భర్త ఇలాగే వెళ్ళిపోతూ ఉంది. ఎందుకమ్మా డ్యూటీకి చర్చికి రాలేదంట? ఆయన అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారండి, ఆయనకి చాలా చెయ్యాలండి. whom you want to impress? You just want to impress your husband. వస్తాడు, వచ్చి 2 గంటలు కూర్చోలేడు మీ ఆయన. ఏమండి, మాకు చాలా కావాల్సినండి, మేము కష్టాలు ఉన్నప్పుడు మాకు డబ్బులు ఇచ్చారండి, అందుకనే ఈ ఆదివారం మేము రాలేమండి. సో దాని పర్యవసానం ఏమిటి? దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేకపోతే దాని పర్యవసానం ఏమిటి అంటే సింపుల్గా మనకు చాలా క్లియర్ కట్గా ఉంది. ఇంకొక సంవత్సరం ఇవ్వండి అంటున్నాడు. అక్కడ ఆ యజమాని ఏమంటున్నాడు? వేసేయండి అంటున్నాడు, నరికేద్దాం అంటున్నాడు. కాబట్టి రాబోయేటువంటి నూతన సంవత్సరంలో ఇంకొక పావు గంటలో మన నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. రాబోయే నూతన సంవత్సరంలో మనుషులను ఎవరిని ఇంప్రెస్ చేయాలని ఆలోచన చేయొద్దు. మనుషులు అందరినీ ప్రేమిద్దాం, మనుషులు అందరినీ గౌరవిద్దాం. మ్యాక్సిమం మనం తగ్గిపోదాం. మనం తగ్గిపోయి గౌరవించడం వేరండి. ఇక్కడ మీకు అర్థం కాదు మ్యాటర్. ఇక్కడ మనం తగ్గి గౌరవించడం వేరు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలనే ఆలోచనలో దేవుని యొక్క నీతిని పక్కన పెట్టడం వేరు. ఈరోజు చాలామంది మనుషుల్ని ప్రేమించేటువంటి క్రమంలో, మనుషుల యొక్క మెప్పును కోరేటువంటి క్రమంలో దైవ నీతిని విడిచిపెట్టేస్తున్నారు. అది దేవుడు వద్దంటున్నది. ఎవరినైనా ఇంప్రెస్ చేస్తాం,
ఈరోజు ఎవడైతే మనల్ని పొగుడతాడో, ఈరోజు ఎవడైతే నీకు నాకు సహాయం చేస్తానని అంటాడో ఆడు రేపు ఎదురు తిరుగుతాడండి. అఫ్కోర్స్ వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, వాళ్ళు నమ్మదగినటువంటి వాళ్ళు కాదు. ఒక అతను, అయ్యా నువ్వు ఇంకొక 6 మాసాలు చచ్చిపోతావు అంటే చాలా భయంగా వచ్చి రాజుగారి దగ్గరికి వస్తాడు. రాజా నీకేం కావాలి చెప్పయ్యా, నేను ఇస్తాను. బంగారం కావాలా, సింగారం కావాలని అడుగుతాడు. అయ్యా నాకు అదేం వద్దు, అవన్నీ నేనేం చేసుకుంటానయ్యా, నాకు ఇంకా ఆయుష్ లేదు. అయ్యా రాజుగారు మీ ధర్మప్రభువులు, ప్రజలను పాలించాడు ధర్మప్రభువులు, నాకు ఆయుష్ పెంచండి అయ్యా అని అడిగాడు. రాజుగారు అహం దెబ్బతింది. ఏం చేయాలి, ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అన్నాడు. సో వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వస్తాడు మళ్ళా. అయ్యా రాజుగారు నేను కోరాను, నాకు కోరిక గురించి ఏం చెప్పలేదంటే, రాజుగారు దేవాలయానికి వెళ్ళారు, నీకు అవకాశం అయితే అక్కడికి వెళ్ళి కలు అని చెప్తారు వీళ్ళు. సరే ఇతను వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్తాడు, రాజుగారి దగ్గరికి. దేవాలయం దగ్గరికి వెళ్ళి రాజుగారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన నెమ్మదిగా చూస్తున్నాడు. రాజు ప్రార్థన చేయడం చూస్తున్నాడు. దేవుడా నాకు కావలసినటువంటి ధనం ఇచ్చావు, భోగభాగ్యాలు ఇచ్చావు, రాజ్యం ఇచ్చావు, వాటన్నిటిని అనుభవించడానికి శక్తి, బలము, ఆరోగ్యం, ఆయుష్ దేవా అని ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు అర్థమైందంట, ఒరే నేనే అడుక్కునేవాడిని అయితే రాజుగారు కూడా అడుక్కునేవాడు రండి. పెద్దవాళ్ళు ఎప్పుడు అంటారు, జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని. ఏమండి, అలాగా మనం ఎవరెవరి మీద ఆధారపడుతూ ఎవరో ఏదో చేస్తారు అనుకొని కాలం వెలదీసి బైబిల్ చదవలేక, ప్రార్థనలు చేయలేక, దేవుడి ఇప్పటికీ కూడా నామకార్థంగానే దేవుడిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఏదో ఒక ఆచార ప్రకారం అతను నా దేవుడు, అతను నేను ఇంప్రెస్ చేయాలి, నేను ఎలాగ ఇంప్రెస్ చేయగలను, హౌ కెన్ ఐ ఇంప్రెస్? ఒక్క పూట ఉపవాసం ఉండడానికి చచ్చిపోతారు మనం. ఎలాగ ఇంప్రెస్ చేయాలి? దేవుణ్ణి ఎలాగ ఇంప్రెస్ చేయగలుగుతాం మనం? మనిషిని ఇంప్రెస్ చేయడం ఈజ్ ఎ బిగ్ టాస్క్, కానీ దేవుణ్ణి ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ. మనం అనుకుంటాం దేవుణ్ణి ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని. మనిషి ఇంప్రెస్ చేయడమే కష్టం. ఇందాక చెప్పాను కదా గాడిది కదా, పాపం వాళ్ళందరూ అన్నారు కదా అనేసి పాపం గాడిద మీద చెదురు దిగిపోయారు. ఈయన దిగిపోయి ఆవిడని ఎక్కించాడు, ఆవిడని దింపేసి ఈయన ఎక్కాడు. వీళ్ళిద్దరు దిగేసి గాడితో పాటు నడిచారు. సాటిస్ఫాక్షన్ లేదు. వీ కెనాట్ ఇంప్రెస్ మ్యాన్. ఒక వ్యక్తిలో ఒక మార్పు వస్తుందేమో అని చెప్పేసి మనం ఇంప్రెస్ చేయడం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నో, నా వ్యక్తిగతంగా నేను కూడా తెలుసుకున్నటువంటి విషయం, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం ఒకవేళ ఏమైనా చేసి ఆ వ్యక్తిలో మార్పు తీసుకొచ్చి మనం ఇంప్రెస్ చేసేసి ఆ వ్యక్తిలో మార్పు తీసుకొద్దామంటే అవ్వదు. మనం దేవుడిని ఇంప్రెస్ చేస్తే, దేవుడిని ఇంప్రెస్ చేసినప్పుడు ఆ దేవుడు మనం ఎవరి విషయంలో అయితే ఇబ్బంది పడుతున్నామో ఆ వ్యక్తితో మాట్లాడతాడు దేవుడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి మూలం, మన జీవితానికి కర్త, కర్మ, క్రియ దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. సో వి జస్ట్ ట్రై టు ఇంప్రెస్ గాడ్, నాట్ మ్యాన్. మనుషుల్ని ఎవరిని కూడా మనం ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో దేవుడిని ఇంప్రెస్ చేయడానికి మనం సిద్ధపడదాం. మోకాళ్ళు వేయండి. ఈ సంవత్సరం ఎంతమందిని ఇంప్రెస్ చేసి ఎన్ని ప్రార్థనలు మనం మానేసామో, ఎంతమంది ఇంప్రెస్ చేయడానికి కోసం ఎన్నిసార్లు మనం దేవుని యొక్క మందిరం రావడం మానేసామో. ఒకవేళ ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం కుటుంబ ప్రార్థనలు కానీ మానేశారేమో. ఒకవేళ ఎవరినైనా ఇంప్రెస్ చేయడం కోసమని దేవుని గురించి మాట్లాడేవాడివి లేదా దేవుని కోసం మాట్లాడే దానివి మాట్లాడడం మానేసావేమో. హల్లెలూయా అని వచించేటువంటి నీ నోరు ఆ హల్లెలూయా అనేటువంటి మాట వచించట్లేదేమో. ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం? నీ పక్క సీట్లో ఉన్నటువంటి వ్యక్తి కోసమా? నిత్యం దేవుని కోసం గనగనలాడుతూ మాట్లాడేటువంటి వ్యక్తివి
నీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితి వచ్చిన తర్వాత లేక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకవేళ దేవుని యొక్క మాటలు వల్లించడం మానేసావేమో, ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం. వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇవ్వగలుగుతారు, మన జీవితాన్ని ఇవ్వలేరు. మనకు ఆయుష్ ఇవ్వలేరు, ఆరోగ్యం ఇవ్వలేరు. మనకు ఆయుష్ పెంచగలిగేటువంటి వాడు దేవుడు. అక్కడ ఆ ఉపమానంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఆయుష్కు కర్త దేవుడు. ఆయుష్ పెంచినటువంటి వాడు దేవుడు. ఇంకొక సంవత్సరం అని ఆయన పెంచితేనే మనం బ్రతుకుతున్నాం. మనకు ఎవరైనా ఏమైనా ఇవ్వచ్చు, కానీ ఆరోగ్యం ఇవ్వలేరు, ఆయుష్ ఇవ్వలేరు, జీవితం ఇవ్వలేరు. ఒకవేళ ఎవరైనా ఏమైనా ఇవ్వాలనుకున్నా దేవుని కరుణ లేకుండా వాళ్ళు ఇవ్వలేరు. ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం, నీకున్నటువంటి కష్టాలు, నీకు ఆర్థిక ఇబ్బందులు, నీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడిని ఇంప్రెస్ చేయాలని అనేటువంటి తపన, ఆలోచన ఉండేటువంటి వారు వర్ధిల్లుతారు. గత సంవత్సరం లేకపోతే ఇప్పుడు గతించిపోతున్నటువంటి ఈ సంవత్సరంలో ఎంతమందిని ఇంప్రెస్ చేయాలంటే ఆలోచన చేసి ఉంటున్నావో? నో, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వి హ్యావ్ టు ఇంప్రెస్ అవర్ గాడ్. మన దేవుడిని మనం మెప్పిద్దాం. ఎలా మెప్పించగలుగుతాను నేను? స్తుతి జరగనటువంటి ప్రాంతంలో స్తుతి చేస్తా. దేవుని గురించి మాట్లాడినటువంటి ఆ వ్యక్తులు ఉన్నటువంటి వారి మధ్య నేను దేవుని గురించి మాట్లాడతాను. ఏదో చర్చిల్లోకి మాత్రమే సాక్ష్యం చెప్తూ ఉన్నాను అని అనుకునేటువంటి వారు, ఈ రోజు నుంచి నేను ఎక్కడైనా, ఎవరికైనా, ఏ అన్యుడికైనా, ఎంత గొప్పవాడికైనా, నా అధికారికైనా నా సాక్ష్యాన్ని నేను చెబుతాను అనేటువంటి ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రోజున, ఈ సంవత్సరం ఒక దేవునికి సాక్షికరంగా ఉందాం. ఫస్ట్ వేవ్ తప్పించుకున్నాం, సెకండ్ వేవ్ తప్పించుకున్నాం. అఫ్కోర్స్ ఈ భూమి మీద మన జీవితం స్వల్పమే. ఎంతకాలం బ్రతికేమని కాదు, కానీ బ్రతికినంత కాలం దేవుని కొరకు మహిమకరంగా బ్రతికేమా లేదా? దానియేలు అనేక సంవత్సరాలు, రాజులు మారిపోయారు కానీ దానియేలు అలాగే ఉన్నాడు. ఎక్కడ మార్పు రాలేదు. రాజ్యాలు మారిపోయాయి, రాజులు మారిపోయారు, ప్రజలు మారిపోయారు, దానియేలు మారలేదు. సంవత్సరాలు గతించిపోతున్నప్పుడు కూడా పరిస్థితులు మారిపోవచ్చు, ప్రజలు మారిపోవచ్చు, నీవు నేను మారకూడదు. ఎందుకంటే నా దేవుడికి ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. అదేమిటంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు. ఆయన మారని దేవుడు. మనం కూడా మారొద్దు, ఏ స్థితిలో కూడా మారొద్దు. దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. ఈ సాక్ష్యాన్ని దేవుడు కోరుతున్నాడు మన నుంచి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరం మనకి ఇంకొక 5 నిమిషాలు మనకుంది. ఈ 5 నిమిషాల పాటు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. గోజోడు ప్రార్థన చేద్దాం.